Our basic five senses are sight, hearing, smell, taste and touch. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎక్కువగా వాడుతుంది ఏంటి అంటే టచ్ స్క్రీన్స్. ఎస్, మన స్మార్ట్ ఫోన్స్, ఏటీఎం స్క్రీన్స్, ఇంకా చాలా డివైసెస్ ఆల్మోస్ట్ అన్నీ టచ్ స్క్రీన్తో కూడినవే ఉంటున్నాయి. కానీ ఈ కోవిడ్-19 పాండమిక్తో ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ముఖ్యంగా నేటి ప్రపంచంలో ప్రతి వ్యక్తి భయపడేది దేనికి అంటే టచ్ చేయడానికి. ఎస్, దేన్నైనా టచ్ చేస్తే వెంటనే శానిటైజర్ యూస్ చేయాలి లేదా సోప్తో వాష్ చేసుకోవాల్సి ఉంది. ఇది ఒక తప్పనిసరి పనిగా మారిపోయింది. అయితే టచ్ అంటే తాకడం అని అర్థం, అది మనందరికీ తెలుసు. మరి అన్ని రకాల తాకడాలు ఒకటేనా? దేన్ని తాకినా టచ్ అనే వర్డ్ మాత్రమే యూస్ చేస్తామా అంటే నో. ఏంటి, టచ్లో కూడా రకాలు ఉన్నాయా అంటే ఎస్. అందుకే ఈ వీడియోలో మనం టచ్ అనేది ఎన్ని రకాలు, ఏ సందర్భంలో దేన్ని తాకితే ఏ వర్బ్ యూస్ చేస్తాము, అలాగే టచ్లో ఉన్న రకాలు ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే 5 టైప్స్ ఆఫ్ టచ్ రిలేటెడ్ వర్బ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫింగర్, స్ట్రోక్, ప్యాట్, ట్యాప్ అండ్ పో. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మాత్రం మనం ఈ 5 వర్బ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, టచ్ రిలేటెడ్ వర్బ్స్లో ఫస్ట్ వన్ ఫింగర్. ఫింగర్ ఫ్రెండ్స్, ఫింగర్ అనే వర్బ్కి మీనింగ్ ఏంటి అంటే ఫీల్ విత్ ద ఫింగర్స్, అలాగే హ్యాండిల్ విత్ ద ఫింగర్స్, ఇంకా ఎగ్జామిన్ బై టచ్. ఈ 3 అర్థాలు ఉన్నాయి ఈ ఫింగర్ అనే వర్బ్కి. అంటే పూర్తి చేతితో కాకుండా వ్రేళ్లతో తాకడం, హ్యాండిల్ చేయడం, అలాగే వ్రేళ్లతో తాకుతూ పరిశీలించడం అనే అర్థంలో ఈ ఫింగర్ అనే వర్బ్ను యూజ్ చేస్తాము. మరి ఫింగర్ అనే వర్బ్ ఎలా యూజ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ సాట్ ఫింగరింగ్ హిస్ బియర్డ్ సేయింగ్ నథింగ్. మై బ్రదర్ సాట్ ఫింగరింగ్ హిస్ బియర్డ్ సేయింగ్ నథింగ్ అంటే మా బ్రదర్ గడ్డం నిమురుకుంటూ కూర్చొని ఏమీ మాట్లాడలేదు. అలాగే ద థిన్ మ్యాన్ ఫింగర్డ్ హిస్ మస్టాష్. ద థిన్ మ్యాన్ ఫింగర్డ్ హిస్ మస్టాష్. ఆ సన్నటి వ్యక్తి తన మీసాలను నిమురుకొన్నాడు. సో ఫ్రెండ్స్, ప్రత్యేకించి మీసాలు, గడ్డాలు నిమురుకొనుట అనే అర్థం వచ్చే సందర్భంలో ఈ ఫింగర్ అనే వర్బ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బాయ్ వాజ్ ఫింగరింగ్ ద ఫ్యూ కాయిన్స్ ఇన్ హిస్ పాకెట్. ద బాయ్ వాజ్ ఫింగరింగ్ ద ఫ్యూ కాయిన్స్ ఇన్ హిస్ పాకెట్. ఆ బాలుడు తన పాకెట్లో మిగిలి ఉన్న కొన్ని నాణేలను వ్రేళ్లతో తడుముకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, పిల్లలకి కాయిన్స్ ఇస్తే వాళ్ళు పాకెట్లో దాచిపెట్టుకొని అప్పుడప్పుడు వ్రేళ్లతో తడుముకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ అర్థంలో ఈ ఫింగర్ అనే వర్బ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఫింగర్ అంటే వ్రేళ్లతో తడుముట అని అర్థం వస్తుంది. ఇంకా ఏ సందర్భాల్లో ఫింగర్ అనే వర్బ్ యూజ్ చేస్తారో చూద్దాం. షీ ఫింగర్ హర్ నెక్లెస్ absent-mindedly as she talked. She fingered her necklace absent-mindedly as she talked. అంటే ఆమె మాట్లాడుతూ తన మెడలోని నెక్లెస్ని తనకి తెలియకుండానే వ్రేళ్లతో తాకుతూ ఉంది. అలాగే సెల్ఫ్ కాన్షియస్లీ షీ ఫింగర్డ్ ది ఎమరల్డ్స్ ఎట్ హర్ థ్రోట్. సెల్ఫ్ కాన్షియస్లీ షీ ఫింగర్డ్ ది ఎమరల్డ్స్ ఎట్ హర్ థ్రోట్. ఆమె ఉద్దేశపూర్వకంగానే తన మెడలోని ఎమరల్డ్స్ని వ్రేళ్లతో తాకుతూ ఉంది. బహుశా అందరూ ఆమె మెడలోని ఎమరల్డ్స్ని చూడాలని ఆమె కోరిక. సో ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం గమనించింది ఏంటి అంటే మెడలోని ఆభరణాలను తాకుట అనే అర్థం రావడం కోసం ఫింగర్ అనే వర్బ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద కస్టమర్ ఫింగర్డ్ ద స్వెటర్. ద కస్టమర్ ఫింగర్డ్ ద స్వెటర్ అంటే ఆ కస్టమర్ షాప్లోని స్వెటర్ని వ్రేళ్లతో తాకుతూ పరిశీలించాడు. సో ఈ ఎగ్జాంపుల్లో ఫింగర్ అంటే ఎగ్జామిన్ బై టచ్ అనే మీనింగ్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లీజ్ డోంట్ ఫింగర్ ద వెజిటబుల్స్. ప్లీజ్ డోంట్ ఫింగర్ ద వెజిటబుల్స్ అంటే దయచేసి కూరగాయలను అలా తాకొద్దు అని అర్థం. ఫ్రెండ్స్,
మనం వెజిటబుల్స్ కొనేటప్పుడు పట్టుకొని పరిశీలిస్తూ ఉంటాం కదా, మరి అదే పనిగా పట్టుకొని చూస్తూ ఉంటే అమ్మాయి వాళ్ళు ఇలా మనకి చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ రిఫ్రైన్ ఫ్రమ్ ఫింగరింగ్ ద బ్యూటిఫుల్ సిల్క్ సారీ. ఐ కుడెంట్ రిఫ్రైన్ ఫ్రమ్ ఫింగరింగ్ ద బ్యూటిఫుల్ సిల్క్ సారీ అంటే అంత అందంగా ఉన్న ఆ సిల్క్ సారీని తాకకుండా నన్ను నేను ఆపుకోలేకపోయాను అని అర్థం. ఫ్రెండ్స్, మనం సారీస్, డ్రెస్సెస్, షర్ట్స్ కొనేటప్పుడు వ్రేళ్లతో తాకుతూ పరిశీలిస్తాం కదా, అలా పరిశీలించడానికి ఫింగర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసాం కదా, ఫింగర్ అంటే ఈ అర్థాలు వస్తాయి. ఓకే, టచ్ అనే సెన్స్కి సంబంధించి నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే స్ట్రోక్. స్ట్రోక్. మరి స్ట్రోక్ అనే వర్డ్కి వచ్చే మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ మీనింగ్, మూవ్ వన్స్ హ్యాండ్ జెంట్లీ అండ్ స్లోలీ ఓవర్ అన్ యానిమల్స్ ఫర్ ఓర్ హెయిర్. ఏదైనా జంతువు అంటే పెంపుడు జంతువును మనం ప్రేమతో నిమురుతూ ఉంటాం కదా, దాన్నే స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ మీనింగ్, మూవ్ వన్స్ హ్యాండ్ విత్ జెంటిల్ ప్రెషర్ ఓవర్ సంథింగ్ అంటే శుతిమెత్తగా దేన్నైనా లేదా దేని మీదైనా చేత్తో తాకడం. అనదర్ మీనింగ్, ట్రీట్ జింజర్లీ ఓర్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా ట్రీట్ చేయడం. సో ఫ్రెండ్స్, ఈ మీనింగ్స్ రావడం కోసం మనం స్ట్రోక్ అనే వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, he stroked the cat absently. He stroked the cat absently అంటే అతను తన యొక్క క్యాట్ను యాబ్సెంట్లీగా నిమిరాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యామిని curled up on the sofa was stroking her cat. యామిని curled up on the sofa was stroking her cat అంటే యామిని సోఫా మీద పడుకొని తన క్యాట్ని నిమురుతూ ఉంది. సో ఫ్రెండ్స్, యానిమల్స్ని ప్రేమతో నిమురుట, అలా నిమరడాన్ని స్ట్రోక్ అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ మీనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ లవింగ్లీ స్ట్రోక్ హిస్ ఫేస్ విత్ ద టిప్స్ ఆఫ్ హర్ ఫింగర్స్. షీ లవింగ్లీ స్ట్రోక్ హిస్ ఫేస్ విత్ ద టిప్స్ ఆఫ్ హర్ ఫింగర్స్ అంటే ఆమె అతని యొక్క ఫేస్ని తన వ్రేలి కొసలతో మృదువుగా తాకింది. ఎందుకు అంటే తన యొక్క అనురాగాన్ని వ్యక్తం చేయడానికి అన్నమాట. సో మూవ్ వన్స్ హ్యాండ్ విత్ జెంటిల్ ప్రెషర్ ఓవర్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది ఈ సందర్భంలో. అలాగే హీ స్ట్రోక్డ్ హర్ హెయిర్ అఫెక్షనేట్లీ. హీ స్ట్రోక్డ్ హర్ హెయిర్ అఫెక్షనేట్లీ అంటే అతను ఆమె యొక్క శిరోజాలను ఆప్యాయంగా నిమిరాడు. సో ప్రేమతో నిమురుట అనే అర్థంలో స్ట్రోక్ అనే వర్బ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ స్ట్రోక్ బ్యాక్ మై హెయిర్. ఐ స్ట్రోక్ బ్యాక్ మై హెయిర్ అంటే నేను నా హెయిర్ని వెనక్కి సరిచేసుకున్నాను. మూవ్ సంథింగ్ సమ్వేర్ విత్ ఎ జెంటిల్ మూవ్మెంట్ అంటే దేన్నైనా మృదువుగా మూవ్ చేయడం. ఈ అర్థంలో కూడా మనం స్ట్రోక్ అనే వర్బ్ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. షీ స్ట్రోక్డ్ అవే హిస్ టియర్స్. షీ స్ట్రోక్డ్ అవే హిస్ టియర్స్ అంటే ఆమె అతని కన్నీళ్లను తుడిచినది. ఎలా తుడుస్తాం మనం కన్నీళ్లను? చాలా మృదువుగా. సో ఇలా కూడా యూస్ చేస్తాం స్ట్రోక్ అనే వర్బ్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే అప్లై సంథింగ్ టు ఎ సర్ఫేస్ యూజింగ్ అ జెంటిల్ మూవ్మెంట్. ఏదైనా ఒక పదార్థాన్ని మృదువుగా అప్లై చేయడం అనే అర్థం కూడా ఉంది స్ట్రోక్ అనే వర్బ్కి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. షీ స్ట్రోక్స్ బ్లూ ఐ షాడో ఆన్ హర్ ఐలిడ్స్. షీ స్ట్రోక్స్ బ్లూ ఐ షాడో ఆన్ హర్ ఐలిడ్స్ అంటే ఆమె తన ఐలిడ్స్ మీద బ్లూ ఐ షాడోని అప్లై చేస్తుంది. నెక్స్ట్ మీనింగ్, టచ్ లైట్లీ అండ్ రిపీటెడ్లీ విత్ బ్రషింగ్ మోషన్స్ అంటే బ్రషింగ్ చేసినట్లుగా లైట్గా పదే పదే టచ్ చేయడానికి కూడా స్ట్రోక్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. ద బాస్ స్ట్రోక్డ్ హిజ్ లాంగ్ బియర్డ్ థాట్ఫుల్లీ. ద బాస్ స్ట్రోక్డ్ హిజ్ లాంగ్ బియర్డ్ థాట్ఫుల్లీ అంటే బాస్ ఆలోచిస్తూ తన పొడవైన గడ్డాన్ని నిమురుకుంటూ ఉన్నాడు.
ఫ్రెండ్స్, స్ట్రోక్ అంటే మూవ్ సంథింగ్ జెంట్లీ ఇన్ వన్ డైరెక్షన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అంటే ఏదైనా ఒకదాన్ని ఒక దిశలో జెంటిల్గా మూవ్ చేయడం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద గర్ల్ స్ట్రోక్డ్ ద పెన్ లైట్లీ ఓవర్ ద పేపర్. ద గర్ల్ స్ట్రోక్డ్ ద పెన్ లైట్లీ ఓవర్ ద పేపర్ అంటే ఆ అమ్మాయి తన పెన్ పేపర్ మీద కదిలిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ట్రీట్ జింజర్లీ ఓర్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా మేనేజ్ చేయడం అని అర్థం రావడం కోసం మనం స్ట్రోక్ అనే వర్బ్ యూజ్ చేయవచ్చు. ఎలాగో ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. యూ హ్యావ్ టు స్ట్రోక్ ద బాస్. యూ హ్యావ్ టు స్ట్రోక్ ద బాస్ అంటే నువ్వు బాస్ని కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. అలాగే సే నైస్ థింగ్స్ టు సమ్వన్ ఇన్ ఆర్డర్ టు గెట్ అప్రూవల్ అగ్రీమెంట్ అంటే ఎవరినైనా మనం నైస్గా మాట్లాడి మన దారికి తెచ్చుకోవడం. దీన్ని కూడా స్ట్రోక్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. షీ వర్క్స్ విత్ సెలబ్రిటీస్ అండ్ స్పెండ్స్ హాఫ్ హర్ టైమ్ స్ట్రోకింగ్ దేర్ ఈగోస్ అంటే ఆమె సెలబ్రిటీస్తో వర్క్ చేస్తుంది. సో ఆమె తన టైంలో సగం టైం వాళ్ళ ఈగోస్ను సాటిస్ఫై చేయడం కోసం ఉపయోగిస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసాం కదా స్ట్రోక్ అంటే ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టచ్ రిలేటెడ్ వర్బ్ ఏంటి అంటే ప్యాట్. ప్యాట్. వాట్ డస్ ప్యాట్ మీన్? Touch someone or something gently and usually repeatedly with the hand flat అంటే ఎవరినైనా లేదా దేన్నైనా మృదువుగా రిపీటెడ్గా హ్యాండ్ ఫ్లాట్గా ఉంచి తాకడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. He patted his sister's hand consolingly. He patted his sister's hand consolingly అంటే అతడు తన సిస్టర్ చేతిని ఓదారుస్తూ నిమిరాడు. ఫ్రెండ్స్, ఎవరినైనా ఓదారుస్తూ వాళ్ళ చేతిలో మనం చేతులు వేస్తూ ఉంటాం కదా, ఆ సందర్భంలో ప్యాట్ అనే వర్బ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్. షీ ప్యాటెడ్ హిమ్ ఆన్ ద హెడ్ యాజ్ షీ వెంట్ పాస్ట్. షీ ప్యాటెడ్ హిమ్ ఆన్ ద హెడ్ యాజ్ షీ వెంట్ పాస్ట్ అంటే ఆమె వెళ్తూ వెళ్తూ అతని తల మీద మృదువుగా నిమిరినది. Next example. The girl patted him on the back affectionately. The girl patted him on the back affectionately అంటే ఆ అమ్మాయి ప్రేమతో అతని వీపు మీద అలా నిమిరినది. నెక్స్ట్ వన్. She bent down to pat the little puppy. She bent down to pat the little puppy అంటే ఆమె ఆ పప్పీని చూసి చాలా ముద్దొచ్చి ఆ పప్పీని తాకడం కోసం ప్రేమతో వంగినది. అంటే ఇలా కూడా యూజ్ చేస్తాం ప్యాట్ అనే వర్బ్ని. ఆల్రెడీ మనం బిగినింగ్లో నేర్చుకున్నాం ఏంటి, యానిమల్స్ని నిమరడానికి స్ట్రోక్ అనే వర్బ్ యూజ్ చేస్తామని. ఈ ప్యాట్ అనే వర్బ్ని కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Pat your face dry with a soft towel. Pat your face dry with a soft towel అంటే ఫేస్ని ఏదైనా సాఫ్ట్ టవల్తో అలా అద్దుతూ డ్రై చేసుకోవడం. అంటే ఫేస్ని టవల్తో రుద్దకుండా అద్దటం అంటాం కదా, అలా డ్రై చేసుకోవడం. ఈ అర్థంలో కూడా మనం ప్యాట్ అనే వర్బ్ని యూజ్ చేస్తాము. One more example. He patted her arm reassuringly. He patted her arm reassuringly అంటే అతడు ఆమెకి చేతిలో చెయ్యి వేసి అభయమిచ్చాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్యాట్ అనే వర్బ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ టచ్ ఏంటి అంటే ట్యాప్. ట్యాప్ ఏంటి? ట్యాప్ అంటే హిట్ సంథింగ్ ఆర్ సంబడి క్విక్లీ అండ్ లైట్లీ అంటే దేన్నైనా లేదా ఎవరినైనా స్పీడ్గా కానీ లైట్గా తట్టడం లేదా కొట్టడం అంటే చిన్నగా తట్టడం అన్నమాట. అలాగే హిట్ విత్ ఏ క్విక్ లైట్ బ్లౌ ఓర్ అ సిరీస్ ఆఫ్ క్విక్ లైట్ బ్లౌస్ అంటే చిన్నగా పదే పదే తట్టడం.
ఇంకా టచ్ ద స్క్రీన్ ఆఫ్ ఎ డివైస్ ఇన్ ఆర్డర్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. అంటే ఏదైనా డివైస్ స్క్రీన్ మీద టచ్ చేయడం. డివైస్ అంటే మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఏటీఎం స్క్రీన్ ఇలాంటివి. అంటే టచ్ స్క్రీన్స్ మీద మనం ఆప్షన్స్ టచ్ చేస్తూ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడాన్ని ట్యాప్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ద బ్రాంచ్ ఈజ్ ట్యాప్డ్ అగెన్స్ట్ ద విండో. ద బ్రాంచ్ ఈజ్ ట్యాప్డ్ అగెన్స్ట్ ద విండో అంటే చెట్టు కొమ్మలు కిటికీ మీద తగులుతూ ఉన్నాయి, అంటే గాలికి కొట్టుకోవడం అన్నమాట. నెక్స్ట్ వన్, సమ్వన్ ట్యాప్డ్ ఎట్ ద డోర్. సమ్వన్ ట్యాప్డ్ ఎట్ ద డోర్ అంటే ఎవరో తలుపు తట్టారు. సో ఇక్కడ ట్యాప్ అంటే తట్టడం. సో డోర్స్ ఇంకా విండోస్ వీటిని తట్టడం అని చెప్పడానికి మనం ట్యాప్ అనే వర్బ్ యూజ్ చేస్తాము. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ట్యాప్డ్ హిమ్ ఆన్ ద షోల్డర్ టు గెట్ హిజ్ అటెన్షన్. షీ ట్యాప్డ్ హిమ్ ఆన్ ద షోల్డర్ టు గెట్ హిజ్ అటెన్షన్ అంటే ఆమె అతని భుజం మీద తట్టినది. ఎందుకు అంటే అతని యొక్క అటెన్షన్ అట్రాక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ హియర్ హిమ్ ట్యాపింగ్ హిజ్ ఫింగర్స్ ఆన్ ద టేబుల్. ఐ కుడ్ హియర్ హిమ్ ట్యాపింగ్ హిజ్ ఫింగర్స్ ఆన్ ద టేబుల్ అంటే అతడు తన వ్రేళ్లతో టేబుల్ని కొట్టడం నేను విన్నాను. అంటే మనం టేబుల్ మీద లేదా ఇంకొక దాని మీద వ్రేళ్లతో కొట్టడాన్ని ట్యాపింగ్ అంటారు. నెక్స్ట్ వన్, హీ ట్యాప్డ్ ద టేబుల్ టు స్టిల్ ద షౌట్స్ ఆఫ్ ప్రొటెస్ట్. హీ ట్యాప్డ్ ద టేబుల్ టు స్టిల్ ద షౌట్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అంటే అతడు వాళ్ళ అరుపులని ఆపడం కోసం టేబుల్ మీద కొట్టాడు. ఫ్రెండ్స్, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అరుస్తూ ఉంటే టీచర్స్ టేబుల్ మీద కొడుతూ సైలెంట్ అని చెప్తూ ఉంటారు కదా, అలా కొట్టడాన్ని కూడా ట్యాప్ అంటారు. అలాగే ట్యాప్ ది ఎగ్స్ జెంట్లీ విత్ ఎ టీ స్పూన్ టు క్రాక్ ద షెల్స్. ట్యాప్ ది ఎగ్స్ జెంట్లీ విత్ ఎ టీ స్పూన్ టు క్రాక్ ద షెల్స్ అంటే గ్రుడ్లని చిన్నగా టీ స్పూన్తో తట్టడం. అంటే ఆమ్లెట్ వేసేటప్పుడు లేకపోతే వేరే ఉపయోగం కోసం ఎగ్స్ పగలగొట్టడాన్ని ట్యాప్ అంటారు. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ ఫోన్స్ యూస్ చేసేటప్పుడు టచ్ స్క్రీన్ మీద టచ్ చేసి ఆప్షన్స్ యూస్ చేస్తాం కదా, దాన్ని కూడా ట్యాప్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెన్ ఐ ట్యాప్డ్ ఆన్ ది అప్డేట్ బటన్ ద స్క్రీన్ వెంట్ బ్లాంక్. వెన్ ఐ ట్యాప్డ్ ఆన్ ది అప్డేట్ బటన్ ద స్క్రీన్ వెంట్ బ్లాంక్ అంటే ఎప్పుడైతే నేను అప్డేట్ బటన్ ట్యాప్ చేశానో స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. అలాగే డబుల్ ట్యాప్ అండ్ స్వైప్ టు జూమ్ ఇమేజెస్. డబుల్ ట్యాప్ అండ్ స్వైప్ టు జూమ్ ఇమేజెస్ అంటే రెండుసార్లు ట్యాప్ చేసి స్వైప్ చేస్తే ఇమేజ్ జూమ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, టచ్ స్క్రీన్స్ మీద ఆప్షన్స్ని మనం ట్యాప్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏ ఏ సందర్భాల్లో మనం ట్యాప్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అంటే ఇక్కడ చూసినట్లయితే, ఇఫ్ యూ ట్యాప్ యువర్ ఫింగర్స్ ఫీట్ or they tap, you hit them gently against a table, the floor, for example, to the rhythm of music. అంటే మనం ఏదైనా మంచి మ్యూజిక్ వినేటప్పుడు ఆటోమేటిక్గా మన వ్రేళ్ళు లేదా కాళ్ళని ఆ రిథంకి అనుగుణంగా కదిలించడాన్ని ట్యాప్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. He was tapping his fingers to the music. He was tapping his fingers to the music అంటే అతను మ్యూజిక్కి అనుగుణంగా వ్రేళ్ళని ట్యాప్ చేస్తున్నాడు, అంటే వ్రేళ్లతో దరువేస్తున్నాడు అని అర్థం. అలాగే హర్ ఫుట్ వాజ్ ట్యాపింగ్ టు ద మ్యూజిక్. హర్ ఫుట్ వాజ్ ట్యాపింగ్ టు ద మ్యూజిక్ అంటే ఆమె పాదం మ్యూజిక్కి అనుగుణంగా ట్యాప్ అవుతూ ఉంది. ఇంకా చిన్న శబ్దంతో తట్టుట అనే అర్థంలో కూడా మనం ట్యాప్ అనేది యూజ్ చేస్తాము. అంటే హిట్ సమ్వన్ ఓర్ సంథింగ్ లైట్లీ, ఎస్పెషలీ విత్ ఎ స్మాల్ సౌండ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్టూడెంట్ వాజ్ ట్యాపింగ్ ద డెస్క్ విత్ అ పెన్సిల్. ద స్టూడెంట్ వాజ్ ట్యాపింగ్ ద డెస్క్ విత్ ఎ పెన్సిల్ అంటే ఆ విద్యార్థి డెస్క్ మీద పెన్సిల్తో చిన్నగా కొడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, he was tapping his fingers on the table impatiently. He was tapping his fingers on the table impatiently
అంటే అతను అసహనంతో టేబుల్ మీద కొడుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇలా మనం ట్యాప్ అనే వర్బ్ యూస్ చేస్తాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ టచ్ రిలేటెడ్ వర్బ్ ఏంటి అంటే పా. పా. వాట్ డస్ పా మీన్? టచ్ సమ్వన్ ఇన్ ఎ రఫ్ ఓర్ సెక్షువల్ వే. అంటే అమర్యాదగా లేదా అసభ్యకరంగా తాకుట. నెక్స్ట్ మీనింగ్, సెర్చ్ బై యూజింగ్ వన్స్ హ్యాండ్స్ ఇన్ ఎన్ awkward ఓర్ కేర్లెస్ వే. అంటే ఎలా పడితే అలా నిర్లక్ష్యంగా వెతకుట, హ్యాండిల్ చేయడం. అదే యానిమల్స్కి సంబంధించి అయితే టచ్ ఓర్ హిట్ విత్ ఎ పా ఓర్ ఫుట్. పంజాతో లేదా కాలితో కొట్టుట, గీరుట అని అర్థం. నౌ వి ప్రాక్టీస్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మీనింగ్ అంటే టచ్ సమ్వన్ ఇన్ అ రఫ్ ఓర్ సెక్షువల్ వే అనే దానికి సంబంధించి ఎగ్జాంపుల్. స్టాప్ పాయింగ్ మీ సర్. స్టాప్ పాయింగ్ మీ సర్ అంటే అలా అసభ్యంగా తాకడం ఆపండి సర్ అని అర్థం. ఎవరినైనా అసభ్యకరంగా లేదా అభ్యంతరకరంగా తాకుట అనే అర్థంలో మనం పా అనే వర్బ్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ pawed at my dress with his free hand. He pawed at my dress with his free hand. అంటే అతను నా డ్రెస్ అసభ్యంగా తాకాడు అని అర్థం. నెక్స్ట్ వన్, ద సెక్రటరీస్ complained that their boss was always pawing them. The secretaries complained that their boss was always pawing them. అంటే అతని దగ్గర పనిచేసిన సెక్రటరీస్ అందరూ అతని మీద కంప్లైంట్ చేశారు. ఏమని అంటే అతను ఎప్పుడూ అసభ్యకరంగా తాకుతూ ఉంటాడు అని. వన్ మోర్ ఎగ్జాంపుల్, she claims that her boss got drunk and tried to paw her at the company Christmas party. She claims that her boss got drunk and tried to paw her at the company Christmas party. So friends, paw అంటే అసభ్యకరంగా టచ్ చేయడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the celebrity was pawed by a mob of adoring fans. The celebrity was pawed by a mob of adoring fans. అంటే ఆ సెలబ్రిటీ యొక్క వీరాభిమానులు రూడ్గా తాకే ప్రయత్నం చేశారు. సో ఫీల్ ఓర్ టచ్ సమ్వన్ క్లమ్జీలీ ఓర్ రూడ్లీ అంటే పా అని అర్థం. నెక్స్ట్ మీనింగ్, సెర్చ్ బై యూజింగ్ వన్స్ హ్యాండ్స్ ఇన్ ఎన్ awkward ఓర్ కేర్లెస్ వే. అంటే చిందరవందరగా కేర్లెస్గా వెతకడం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమైపోతుంది. షీ pawed through her purse to find her mobile phone. She pawed through her purse to find her mobile phone. అంటే ఆమె తన మొబైల్ ఫోన్ కోసం పర్స్ అంతా చిందరవందరగా వెతికింది. అలాగే a crowd of customers was pawing over the remaining sales items. A crowd of customers was pawing over the remaining sales items. అంటే కొంతమంది కస్టమర్లు మిగిలిపోయిన సేల్స్ ఐటమ్స్ కోసం ఎగబడి చిందరవందర చేశారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, she pawed the family photos. She pawed the family photos. ఆమె తన ఫ్యామిలీ ఫొటోస్ని చిందరవందర చేసింది. వన్ మోర్ ఎగ్జాంపుల్, డోంట్ paw at everything you see. Don't paw at everything you see అంటే చూసిన ప్రతిదాన్ని తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీనింగ్ చూద్దాం. ఇది యానిమల్స్కి సంబంధించినది. టచ్ ఓర్ హిట్ విత్ అ పో ఓర్ ఫుట్. పంజా లేదా కాలితో కొట్టుట, తాకుట, గీరుట అనే అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై డాగ్ pawed the door. My dog pawed the door అంటే మా కుక్క తలుపును కాలితో గీరినది. నెక్స్ట్ వన్, ద బుల్ వాజ్ pawing the dirt. The bull was pawing the dirt అంటే ఆ బుల్ కాలితో దుమ్ము రేపుతూ ఉంది, అంటే కాలితో నేల మీద గీరుతూ ఉంది. అలాగే ద నర్వస్ horse pawed the ground.
ద నర్వస్ హోర్స్ pawed the ground. అంటే ఆ గుర్రం అసహనంతో కాలితో నేల మీద గీరుతూ ఉంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. When their dog heard them, it began pawing at the ground in excitement. When their dog heard them, it began pawing at the ground in excitement. అంటే ఎప్పుడైతే వాళ్ళు రావడం ఆ కుక్క వినిందో అది చాలా ఉత్సాహంగా కాళ్ళతో నేల మీద గీరుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి పో అనే వర్బ్కి సంబంధించి మీనింగ్స్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం టచ్ అనే వర్బ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టచెస్ వాటికి సంబంధించిన వర్బ్స్ చూసాం కదా. సో వీటిని మనము డైలీ లైఫ్లో యూస్ చేసినట్లయితే మన లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.